సో ఇప్పుడు జనరేషన్ ఏదైతే చూస్తున్నారో, మనం ఇందాక ఒక కేసు మాట్లాడుకున్నట్టు వాళ్ళ తల్లి ఇలా చేస్తుంది, తండ్రి ఇలా చేస్తుంది, అప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఏ కాలమాన పరిస్థితులైనా సరే, ఎలా చేసుకున్నా సరే దాన్ని పెళ్ళే అంటారు. వచ్చిన వాడిని భర్తే అంటారు, వచ్చిన అమ్మాయిని భార్య అంటారు, వాళ్ళిద్దరిని భార్యాభర్తలే అంటారు. అంటే వీళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ కానీ ఆ ఎమోషనల్ కనెక్ట్ కానీ ఎంతవరకు సెట్ అవుతుంది? ఇలాంటి వాళ్ళకేమో 35 సంవత్సరాలకి మోనోపాజ్ వస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి 30 సంవత్సరాలకి నువ్వు సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు మాటలో బాటలో తీసుకునే డెసిషన్లో, నచ్చిన పనుల్లో, ఇష్టంగా కోరుకునే విషయాల్లో అన్నిటిలో ఉంటుంది అంటారు. పాలు నీళ్ళలాగా ఆ కుటుంబంలో కలిసిపోతుంది. ఆనక ఏ గొడవలు రావు. ఏ విషయాలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని మీరు అంటారు? కానీ సాధ్యమైనంత వరకు బంధాన్ని తెంపుకోకుండా, భగవంతుడిచ్చిన బంధం అనుకోండి, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి డబ్బులు పోగేసి కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేసి హాయ్, నమస్తే, నేను ఉషశ్రీ అండ్ వెల్కమ్ టు ధాత్రి. ప్రేమ వివాహాలు వద్దన్నా కాదన్నా, కాస్ట్, రిలీజియన్, ఎకనామిక్ కండిషను ఇవన్నీ దాటి ఏజ్ కూడా, ఏజ్ బార్ అయితే పెళ్ళిళ్ళు అవ్వవు అమ్మాయిలకి అనే స్టేట్ నుంచి ఏ ఏజ్కైనా యవ్వనుడైన వరుడు దొరికే స్టేజ్కి వచ్చేసాం మనం. ఈ విషయం గురించి మనతో మాట్లాడటానికి రమా రజని గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే, వెల్కమ్ టు ధాత్రి. థ్యాంక్ యూ. అండ్ ప్రేమ వివాహాలు మీరు ఫ్యామిలీ కౌన్సిలర్గా ఇన్ని ఒక 2 దశాబ్దాల నుంచి ఎన్నో చూస్తూ ఉండుంటారు. అండ్ మనం రాముడి కాలం నుంచి చూసుకున్న, రాముడు సీత కన్నా చిన్నవాడు, అండ్ టెండూల్కర్ విషయంలో అవనివ్వండి, అండ్ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే ప్రియాంక చోప్రా ఆ అబ్బాయి కన్నా పెద్దది. సో ఎటు చూసినా సరే అంటే రివర్స్ అంటే మన హిందూయిజంలో కాకుండా అక్కడ కూడా ఇది కొంచెం వెస్ట్రన్ కంట్రీస్లో కూడా కామన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, సెలబ్రిటీస్ అందరూ చాలా అద్భుతంగా, ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా వాళ్ళు ఉండాలి అని మనం కూడా కోరుకుంటాం కాబట్టి బాగున్నారు. పాజిటివ్స్ పక్కన పెడితే ఆల్మోస్ట్ ఒక ప్రియాంక చోప్రా కేసులోనే 13 years ఏజ్ గ్యాప్, ఆల్మోస్ట్ ఒక జనరేషన్ ఏజ్ గ్యాప్, 10+ years ఏజ్ గ్యాప్లో ఆడవాళ్ళ ఫిజికల్ కండిషన్ కానీ, ఎమోషనల్ స్టేట్ కానీ, అండ్ ఎంతో కొంత సక్సెస్ అయిన విమెన్ ఉంటేనే యంగ్ పీపుల్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే వీళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఫిజికల్ రిలేషన్షిప్ కానీ ఆ ఎమోషనల్ కనెక్ట్ కానీ ఎంతవరకు సెట్ అవుతుంది? ఇలాంటి మ్యారేజెస్ ఎంతవరకు సక్సెస్ అవుతున్నాయి? ఇందులో ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుందాం మ్యామ్. ఓకే, బాగుంది. మీరు చెప్పారు రామాయణ కాలంలో సీత అన్నారు. అది అది ఆ కేసు అదే తీసుకుంటే కనుక పెద్దగా తేడా లేదు. సరే, ఆ కండిషన్స్ని బట్టి అది దైవ నిర్ణయం, అది అలా జరిగింది. వాళ్ళు దేవుళ్ళు కాబట్టి వాళ్ళకి సరిపోయింది. మీరు చెప్పినట్టు వాళ్ళకి సెట్ అయిపోయింది, అంతా వాళ్ళ లైఫ్లు బాగున్నాయి, సెలబ్రిటీస్ కూడా బాగున్నారు. అయితే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు రామాయణ కాలం తీసేద్దాం, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వాటికి. మీరు చెప్పారు ప్రియాంక చోప్రా అన్నారు, ఇంకొకళ్ళు ఇప్పుడు 13 years ఏజ్ గ్యాప్ అని అంటే వాళ్ళని మనం తప్పు పట్టలేం. మేబీ వాళ్ళ లైఫ్ బాగుండి ఉండొచ్చు. ఎవరికైనా ఏదైనా బాగుండాలి అని అంటే సౌండ్ ఉండాలి, ఫైనాన్షియల్. అది బాగుంటే అన్నీ కవర్ అయిపోతాయి. పైసే పరమాత్మ అంటారు కదా. ఎక్కడైతే అది లోపం ఉంటుందో మిగతా లోపాలన్నీ బయటకు వస్తాయి. అది ఒక్కటే ఉంటే ఏ లోపం బయటికి రాదు అన్నట్టుగా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అన్ని కండిషన్స్లో నేను చెప్పట్లేదు, ఇది కొంతమందికి కొన్ని విషయాల్లో కొన్ని చోట్ల మాత్రమే. ఇది అందరూ అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. పర్టికులర్ వ్యక్తుల గురించి మనం అన్నాం కాబట్టి. ఇప్పుడు అలాగే ఇప్పుడు అందరికీ ఎందుకు సెట్ అవుతుంది? మామూలు మనుషులము, మన దగ్గర ఏమీ లేదు, వెళ్ళిపోయి అలాంటి పని చేసేసాం అనుకో, శుభ్రంగా ఫెయిల్ అయ్యి కూర్చుంటాం. ఏదో కొద్దిగా అటు ఇటు సంబంధాలు కుదరట్లేదమ్మా, పాపం అంతా బాగానే ఉంది, పోనీలే అని జరిగే పెళ్ళిళ్ళలో మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు. ఎక్స్క్యూజ్ అంటే పోనీలే ఒప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆలోచనలు మారినాయి చూసారా? అప్పుడు వాళ్ళు చేసుకుంటే తప్పు లేదు, ఇప్పుడు చేసుకుంటే తప్పేంటి అని అంటే, అసలు ఈ ఏజ్ గ్యాప్ పెళ్ళిళ్ళు ఎందుకు పెట్టారు అనే ఉద్దేశంకి మనం వెళితే, పాత రోజుల్లో, పాత కాలంలో
చాలా ఉన్నాయి ఉద్దేశాలు. ఒకటి ఏంటంటే అమ్మాయికి అబ్బాయికి ఎక్కువ ఏజ్ గ్యాప్ అసలు ఎందుకు వచ్చింది అంటే నేను చెప్తాను, నాకు తెలిసినంతవరకు అమ్మాయికి చిన్న వయసులో పెళ్లి చేయాలి అనుకోవటం వల్ల ఏజ్ గ్యాప్ వచ్చింది. అమ్మాయికి చిన్న వయసులో పెళ్లి చేయాలనుకున్నంత మాత్రం ఏజ్ గ్యాప్ రావాలా? ఎస్ వస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయిని ఎలా పోషించాలి, ఎవరు తిండి పెట్టాలి, ఎలా బ్రతుకుతారు, ఆ అబ్బాయి కాస్త కోస్త సంపాదించే వయసుకు రావాలి కాబట్టి అమ్మాయిని చూసి కదా ఆబ్వియస్లీ ఆ అబ్బాయికి వయసు పెద్దదే ఉంటుంది, కనీసం ఒక 20 ఏళ్ళన్నా ఉంటుంది అబ్బాయి వయసు. ఈ అమ్మాయికి ఒక 10 అయితే మరి 10 ఏళ్ళ డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా కొన్ని కేసుల్లో 20 సంవత్సరాల గ్యాప్ కూడా ఉంటుంది. చేసేస్తారు అంతే, బాగానే సంపాదిస్తున్నాడు అబ్బాయి, బాగానే ఉన్నాడు. అసలు అమ్మాయికి చిన్న వయసులో ఎందుకు చేయాలి అని అంటే మంచి రోజులు కాబట్టి, అవి మంచి సాంప్రదాయాలు నడుస్తున్నాయి కాబట్టి, కుటుంబాలు ఇంకా ముందుకి మంచిగా నడవాలి, ఎటువంటి చెడు సమాజంలో జరగకూడదు అని ఆలోచించే రోజులు కాబట్టి అమ్మాయి చిన్న వయసులో పెళ్లి చేస్తే ఇక్కడ అమ్మ దగ్గర ఎలా ఉందో అక్కడ అత్తగారి దగ్గర అలాగే ఉంటుంది, ఇక్కడ అక్క చెల్లెలతో ఎలా ఉందో అక్కడ అలవాటు అయిపోతుంది, అన్ని కూడా అక్కడ అమ్మాయి ఇక్కడలాగానే అక్కడ కూడా కలిసిపోతుంది, పాలు నీళ్ళలాగా ఆ కుటుంబంలో కలిసిపోతుంది. ఆనక ఏ గొడవలు రావు అభిప్రాయాలు ఏర్పడే ఏజ్ కన్నా ముందే చేసేస్తే ఆ అమ్మాయికి ఇదమిద్దంగా ఒక అభిప్రాయం అంటూ ఏర్పడని వయసులోనే పెళ్లి చేసేసేవారు. ఎందుకు? తర్వాత అభిప్రాయాలు వస్తాయి, వచ్చినప్పుడు వాళ్ళ అభిప్రాయాలతో కలిసిపోతుంది. ఇక్కడ అభిప్రాయాలతో సంబంధం లేదు, ఎప్పుడైనా వస్తుంది వెళ్తుంది పుట్టింటికి, ఉండవలసింది మిగతా జీవితం అంతా లైఫ్ అక్కడే కాబట్టి అలా డిసైడ్ చేశారు. సో భర్త పోషించాలి, కాస్త తిండి పెట్టాలి, పిల్లలు పుడితే చదివించుకోవాలి, ఇవన్నీ జరగాలి కాబట్టి ఆ అబ్బాయి ఖచ్చితంగా 20-25 ఏళ్ల వయసు వాడు అయ్యి ఉండాల్సిందే, 100%, కనీసం 20 ఏళ్ళు ఉండాలి. అప్పుడు ఏజ్ గ్యాప్ ఎంత వస్తుంది కాబట్టి ఆ రోజుల్లో ఏజ్ గ్యాప్ అంత వచ్చేది. ఇంకొకటి ఏంటంటే అబ్బాయికి ఒక 20 ఏళ్ళు అయితే, ఫర్ ఎగ్జాంపుల్ 15 సంవత్సరాల అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఇద్దరు సమానంగా ఆలోచిస్తారు. ఎందుకు? ఆడపిల్లల మెంటల్ మెచ్యూరిటీ చాలా ముందుగా వస్తుంది. ఆడపిల్లలు కాబట్టి ఎక్కువ తల్లితో ఉంటూ ఉంటారు కాబట్టి ఇంట్లో విషయాలన్నీ ఆకలింపు చేసుకుంటూ, కష్ట సుఖాలు అర్థం చేసుకుంటూ, తల్లి ఉపాయాలతో పాటు తన ఆలోచనలు జోడించి తను కూడా ఆలోచిస్తుంది కాబట్టి తను ఉపాయవంతరాలు అవుతుంది, కాస్త ముందుకు ఆలోచించే శక్తిని కలిగి ఉంటుంది. తర్వాత జన్మతః ప్రకృతి రీత్యా ఆడపిల్లలకి కొంచెం స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది. ఇవన్నిటితోటి ఆ అమ్మాయి 5 సంవత్సరాల ముందుకు ఆలోచించగలుగుతుంది. 20 సంవత్సరాల అబ్బాయితో సమానంగా 15 ఏళ్ల అమ్మాయి ఆలోచించగలుగుతుంది. కాబట్టి ఆ కారణంగా కూడా పర్వాలేదు, ఈ అమ్మాయి 15 ఏళ్ళకి పెళ్లి చేయొచ్చు, అన్నీ దిద్దుకుంటుంది అన్న ఆలోచనతో కూడా ఆ తర్వాత తరంలో 15 ఏళ్ళకి పెళ్లి చేయటం మొదలుపెట్టారు. అప్పుడు బాగానే ఉంది. 20 ఏళ్ళ అబ్బాయికి 15 ఏళ్ళ అమ్మాయికి లేదు పరిధి, 25 ఏళ్ళ అబ్బాయికి 15 ఏళ్ళ అమ్మాయికి కూడా ఓకే సెట్ అయింది, పెద్ద ప్రాబ్లం ఏం రాలేదు. అప్పుడు కూడా ఫ్యామిలీలో కలిసిపోయింది ఈ అమ్మాయి, ఏ గొడవలు రాలేదు. తర్వాత చదువులు బాగా అవసరమైనాయి, తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఆడది ఆదిశక్తి, ఆ అమ్మాయి కూడా అన్నీ సాధించగలదు, ఆడది అబల కాదు సబల, మేము కూడా అన్నీ చేయగలము. తర్వాత ఏమో ఒక సమానత్వం కావాలి, మేము సమానంగా అన్నీ చేయగలము, చేస్తున్నాము స్టిల్. ఇప్పుడు వచ్చేసి ఇద్దరు సమానమే. అయితే ఇందులో ఎక్కడ వచ్చిందంటే ఇవేరు. ఇప్పుడు వయసు చిన్నవాడిని చేసుకుంటే తప్పేంటి, నాకు నచ్చాడు, తర్వాత ఒరవడికి వచ్చేసారు, నాకు అబ్బాయి నచ్చాడు, మిగతా విషయాలు కూడా మాకు నచ్చాయి, ఫైనాన్షియల్ గానీ, హైటు వెయిట్, కారు బంగ్లా, అది నన్ను బాగా చూసుకుంటాను, అన్ని అతనికి కూడా నేను నచ్చాను, తప్పేంటి? ఆ రోజుల్లో వాళ్ళు చేసుకోలేదు, రామాయణంలో భారతంలో అందులో ఇందులో అని తెలిసినవన్నీ చెప్తారు వాళ్ళు. చెప్పి వాదించి మాదే కరెక్ట్ అని చెప్పి ప్రొసీడ్ అవుతున్నారు. దీనివల్ల మీరు అడిగినట్టు రిఫ్రిగేషన్స్ ఏమన్నా వస్తాయా అంటే ఎస్, కొన్ని వస్తాయి. ఇప్పుడు ఈ రోజులను బట్టి ఏమవుతుంది, 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి 35 సంవత్సరాలు వచ్చేటప్పటికి లేడీస్కి మోనోపాజ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత వీళ్ళు కెరీర్లో సెటిల్ అయ్యేటప్పటికి వాళ్ళ గోల్ అనేది రీచ్ అవ్వడానికి, ఇంకా వాళ్ళ ఉంటాయి కదా, అవన్నీ రీచ్ అవ్వటానికి వీళ్ళకి కనీసం 30 ఏళ్ల వయసు వస్తుంది. లీస్ట్ కేస్ సినారియోలో పక్షంలో వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళకేమో 35 సంవత్సరాలకి మోనోపాజ్ వస్తున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి 30 సంవత్సరాలకి నువ్వు సెటిల్ అయ్యి పెళ్లి చేసుకుందామని అనుకున్నప్పుడు ఓకే, ఎస్ నువ్వు ఒక 5-6 ఏళ్ళ 7-8 ఏళ్ళ అబ్బాయి నచ్చాడు, చిన్న అబ్బాయిని చేసేసుకున్నావు, ఓకే నీకు 30, అబ్బాయికి ఒక 24-25 అనుకుందాం. అనుకున్నప్పుడు పుడితే నీకు ఒకళ్ళు ఎవరన్నా ఇద్దరు పుడతారేమో పిల్లలు, తర్వాత నీకు మోనోపాజ్ వచ్చింది అనుకో, వచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ అబ్బాయి మంచి యంగ్ స్టేజ్కి వస్తాడు, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఏమవుతుందంటే ఒక క్వశ్చన్కి ఇది ఆన్సర్ కూడా నోట్ చేసుకోవచ్చు.
అప్పుడు దాకా ప్రాణప్రదంగా ప్రేమించిన వ్యక్తి ఎందుకు దూరం పెడుతున్నాడు? ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. నిన్ను ఎంతో ప్రాణంగా ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు, నీకు బిడ్డ పుట్టాడు, మీ ఇద్దరిని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాడు. కానీ అతనికి కొన్ని మ్యాచింగ్స్ ఉంటాయి, కావాలి. ఆ మ్యాచ్ అవ్వటం లేదు, మీ ఇద్దరికి మ్యాచ్ అవ్వటం లేదు. తర్వాత ఫిజికల్ నీడ్స్ కొన్ని ఉంటాయి. నీకు మోనోపాజ్కి వెళ్ళిపోతున్నావు, అతను యంగ్లోకి వస్తున్నాడు, పరిస్థితి ఏంటి? మరి అలాంటప్పుడు నువ్వు ఇష్టం లేదని కాదు, దూరం పెడుతున్నాడంటే నువ్వంటే ఇష్టం లేదని కాదు, మరి అతని విషయాలు అవసరాలు ఎలా తీరుతాయి? అప్పుడు ఖచ్చితంగా అతను ఇంకొక వేలోకి వెళ్లాల్సి ఉంటుంది, లేదా నిన్ను కొంచెం దూరం పెట్టాల్సి ఉంటుంది. దానికి నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి పెద్దవాళ్ళు ఎందుకు ఇవన్నీ చూశారు, మనకి ఇవన్నీ ఆచారాలు పెట్టారు, సాంప్రదాయాలు పెట్టారు, లేకపోతే కొన్ని రూల్స్ పెట్టారు అని అంటే దాని వెనక చాలా అర్థాలు ఉంటాయి. అంటే అమ్మ, నేను ఇది కూడా అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ఒరవడి చాలా మంది దగ్గర నేను విన్నాను, యుఎస్లో కానీ ఇండియాలో నా ఫ్రెండ్స్ దగ్గర కానీ. ఇప్పుడు సుందరి అని, సరే నాకు తెలిసిన ఫ్రెండ్సే 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి పెళ్లి చేసుకొని 15 ఏళ్ళు 10 ఏళ్ళ ఏజ్ గ్యాప్, ఈ అమ్మాయి నవయవ్వనం అయ్యే టైంకి ఆయన చేయకపోవడం, ఇది ఆడవాళ్ళు కూడా సఫర్ అయ్యారు, సేమ్ అవుతున్నారు. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఫిజికల్ నీడ్స్ పక్కన పెడితే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏజ్ ఎక్కువైన అమ్మాయిని అబ్బాయి చేసుకోవడం వల్ల? యంగ్ అబ్బాయి, ఒక్క అమ్మాయి తక్కువ వయసు అబ్బాయిని చేసుకున్నందువల్లే కాదు, ఎక్కువ వయసు అంటే ఇప్పుడు ఎట్లా వచ్చిందంటే, ఒకవేళ ఆ అబ్బాయి పెద్ద అమ్మాయిని చేసుకున్నా, అమ్మాయి పెద్ద తన్ని చేసుకున్నా ప్రాబ్లమ్స్ సేమ్. ఎలాంటి చెప్తున్నా వాళ్ళకి మ్యాచ్ అవ్వట్లేదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి కానీ, వాళ్ళ కోరికలకి కానీ, వాళ్ళ చిన్న చిన్న సరదాలకు కానీ దేనికి వాళ్ళు మ్యాచ్ అవ్వరు. రీసెంట్గా మనం ఒక కేసు చూసాము. ఆవిడ భర్త సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాడు, 20 years 12 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. అతనికి ఇప్పుడు వచ్చేసి దగ్గర దగ్గర 50 సంవత్సరాలు. ఆ అమ్మాయికి 33 years ఉంటాయి. 3 పిల్లలు పుట్టారు. ఫస్ట్ వైఫ్కి పిల్లలు లేరు, చనిపోయింది. సెకండ్ వైఫ్ అనమాట ఈ అమ్మాయి. 3 పిల్లలు పుట్టారు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. సో ఈ అమ్మాయి ఇప్పుడు యంగ్ ఏజ్కి వచ్చింది, అతను పెద్ద ఆయన అయ్యాడు. ఈ రూపంలో కానీ, థింకింగ్లో కానీ, అటైర్లో కానీ, చేసే పనిలో ఎక్కడ మ్యాచ్ అవుతుందండి? అది ఒక జనరేషన్ ముందు. ఆ రోజుల్లో అలాంటి ఆలోచనలు అమ్మాయిలకి లేవు. లేకముందే పెళ్లి చేశారు, పంపించారు, పిల్లలు పుట్టారు. అమ్మో పెద్ద ఆయన, భార్య, భర్త, అమ్మో ఆ భర్తకు దూరంగా ఉండాలి, ఆ భర్త తిట్టేస్తాడు, కొట్టేస్తాడు, భక్తి గౌరవంతో బతికిన రోజులు అవి వేరు. వాటిని ఇప్పుడు తీసుకొస్తే కుదరటం లేదు, ఎందుకంటే ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు ఈఎంఐ యంగ్కి వచ్చింది, లేచిపోయి వెళ్ళిపోయింది ఒక అబ్బాయితో. వెళ్ళిపోయినప్పుడు పిల్లల్ని చంపేసింది, ప్రియుడితో కలిసి పిల్లల్ని చంపేసింది. అమ్మ పోతే పోమ్మా, నువ్వు ఆయన పెంచుకుంటాడు. కానీ నువ్వు వాళ్ళని చంపేశావు, ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళింది, అతను అనాథ అయ్యాడు. అంటే ఎందులోనూ ఇద్దరికి మ్యాచ్ అవ్వదు. ఒక సినిమా చూడాలండి, ఓకే నాకేమో రొమాంటిక్ మూవీ కావాలి, నేను చిన్నదాన్ని యంగ్లో ఉన్నాను, నా కోరికలు ఉన్నాయి, అతనేమో రామాయణం పెట్టమంటాడు. అంటే నవ్వుతున్నామని కాదు, చూడండి కాన్ఫ్లిక్ట్ అనేది ప్రతి మాటలో బాటలో తీసుకునే డెసిషన్లో, నచ్చిన పనుల్లో, ఇష్టంగా కోరుకునే విషయాల్లో అన్నిట్లో ఉంటుంది. అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు ఈవిడికేమో ఈ మూవీ కావాలి, ఆయనకి ఆ మూవీ కావాలి, అక్కడ కుదరదు. ఏదో కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయిపోయి చూసినా కాసేపు ఆ మూవీని, తర్వాత నచ్చదు. ఇంక ఎప్పుడు సినిమా చూసినా ఆయనతో అలాంటివే చూడాలి, లేదా పాత బ్లాక్ అండ్ వైట్ మూవీలు చూడాలి. నాకేమో ఇప్పుడు ఇవి నచ్చుతాయి. కంపాటబిలిటీ ఉండదంట, అసలులోనూ ఉండదు. భార్యాభర్తలుగా ఏజ్ అనేది పక్కన పెడితే ఏ విషయాలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అని మీరు అంటారు? ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరు కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు చాలామంది రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారు. ఏ ఎలిమెంట్స్ని సరిదిద్దుకుంటే ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ అవుతుంది? ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ ఏజ్ గ్రూప్ అయినా దీనికి డిఫరెంట్ అనమాట. అయితే అందరూ చెప్తూనే ఉంటారు, నేను కూడా ఎన్నో వీడియోస్లో చెప్పాను. ఫస్ట్ ఏంటంటే, చెప్పని ఇప్పటి వరకు చెప్పండి. ఎంత తన్నుకున్నా మళ్ళీ గంటలోనే తిరిగి భోంచేద్దాం రా, లేకపోతే బయటికి వెళ్ళాలన్నావు కదా, కూరగాయలు తెచ్చుకోవాలి, పద వెళ్దామని అనుకోవాలండి. తర్వాత ఏంటంటే, అనుకోవాలనిపించినప్పుడు, మనసు విరిగిపోయినప్పుడు, కోరిక చచ్చిపోయినప్పుడు అయినా అనుకోవాల్సిందే. లేకపోతే అది పెరుగుతూ ఉంటుంది. నచ్చట్లేదంటే ఇంకా దానికి వేరే సాయశక్తిలో ప్రయత్నించినా అలాగే ఉంది అని అంటే ఇంకా విడిపోవడం, అంతే, ఇంకేం లేదు. నాకు అసలు ఇక్కడ కుదరట్లేదు, అది ఇది అని అనుకున్నప్పుడు, అసలు ఆ మనిషి ఇట్లా కూడా చూడాలనిపించట్లేదు అనుకున్నప్పుడు అసలు ఎట్టి పరిస్థితుల్లో ఉండలేరు. అప్పుడు విడిపోవడమే మంచిది. కానీ సాధ్యమైనంత వరకు బంధాన్ని
తెంపుకోకుండా భగవంతుడిచ్చిన బంధం అనుకోండి, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి డబ్బులు పోగేసి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసి పంపించినప్పుడు ఆ బంధాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సగం అమ్మాయికి సగం అబ్బాయికి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఒక వస్తువు కొనిస్తారండి, ఇష్టమైన వస్తువు లేదా అవసరమైన వస్తువు, దాన్ని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టుకోవాల్సిన బాధ్యత మనదే. సో ఆ కష్టపడి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు, ఆ డబ్బులు దాచిపెట్టారు, ఆ దాచిపెట్టి అది కొని మనకి ఇచ్చారు అంటే వాళ్ళ కష్టం ఎంత ఉంది అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనకేమన్నా పిల్లలు పుట్టారు అని అంటే వాళ్ళ మొహం కూడా మనం చూడాలి ఖచ్చితంగా. చాలామంది ఇక్కడే కాంప్రమైజ్ అవుతారు. పిల్లలు భవిష్యత్తు గుర్తు పెట్టుకొని భరిస్తూ ఉంటారు. అంటే అక్కడేం చేయాలంటే, పిల్లలు ఉన్నారు అతనితో కుదరట్లేదు అన్నప్పుడు ఇంట్లో ఉంటూనే కొంచెం డిటాచ్డ్గా, అతను అవసరాలు చూస్తున్నాడు, ఏమీ లోటు చేయట్లేదు, బట్ మా మనసులు కలవట్లేదు, మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు, సరే అతను వెళ్ళని రాని ఆఫీస్కి వెళ్ళని మాట్లాడకపోని ఏమన్నా చేయని మమ్మల్ని బాగానే చూస్తున్నాడు కదా. ఒకవేళ ఈఎంఐ కూడా జాబ్ చేస్తుంటే ఇంకా ప్రాబ్లమే లేదు. పిల్లల కోసం కలిసి ఉంటే చాలా మంచిది. అంటారు పిల్లల కోసం కలిసి ఉండటం అనేది చాలా మంచిది. కాంప్రమైజ్ అవ్వాల్సిందే. పిల్లలకి వాళ్ళకేం తెలియదు. అలా అని కాదమ్మా, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో మనకి మనమే చచ్చిపోయి ఆత్మలోంచి ఘోష వచ్చి అసలు ఇక్కడ ఉండలేము అన్న పరిస్థితి వస్తే పిల్లలున్న ఆలోచించి ఇంకా తగ్గిపోమంటారా, వాళ్ళని వాళ్ళు చంపుకోమంటారా? అంటే అక్కడ లాటరీ వేసుకోవాలా నేనా పిల్లలా అని. ఇది అంటే నేను ఇలాగే చెప్తున్నాను అనుకోకపోతే తల్లులు, నేను అనేదమ్మా ఇప్పుడున్న సొసైటీలో ఏ తల్లి అంటే, మనం చాలా కేసులు చూస్తున్నాం, మీరు నేను బీయింగ్ ఇన్ ద సొసైటీ అండ్ బీయింగ్ యాక్టివిస్ట్, వి కీప్ సీయింగ్ ఆడవాళ్ళు అంటే మామగారు కానీ ఇప్పుడు మిడిల్ మా పిన్ని లాంటి వాళ్ళు, సో ఎక్కడో అక్కడ కాదన్నా వద్దన్నా సహనం భరించడం అనేది మాకన్నా మీకు చాలా ఎక్కువ. మాకు ఎక్కడొక్కడ వచ్చింది ఎంతో కొంత, ఎందుకంటే మిమ్మల్ని చూసి 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 వచ్చింది, తప్పకుండా సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయింది, ఎందుకంటే భరించి భరించి ఉన్నారు కాబట్టి. సో ఇప్పుడు జనరేషన్ ఏదైతే చూస్తున్నారో, మనం ఇందాక ఒక కేసు మాట్లాడుకున్నాడు, వాళ్ళ తల్లి ఇలా చేస్తుంది, తండ్రి ఇలా చేస్తుంది, అప్పుడు పిల్లలు ఏం నేర్చుకుంటారు? ఏది జరుగుతుందో అదే చూసి నేర్చుకుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే, పిల్లల కోసం కాంప్రమైజ్ అవడం కానీ తల్లులు చేయట్లే ఈ జనరేషన్, అండ్ వాళ్ళ సుఖం వాళ్ళ సంతోషం చూసుకుంటున్నారు. అదే నేను చెప్తున్నా. సో భార్యాభర్తల బంధం అసలు మీ నిర్వచనంలో జస్ట్ ఒక 30 seconds లో వాట్ యు థింక్ ఇస్ అప్రోప్రియట్? అంటే మనం మంచి మాటలు మాట్లాడుకోవడం కాదు నాకు కావాల్సింది, బ్రూటల్ ట్రూత్ లో రియాలిటీలో మీరు మీ దృష్టిలో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో, నా జనరేషన్ ఏ కాలమాన పరిస్థితులైనా సరే ఎలా చేసుకున్నా సరే దాన్ని పెళ్ళే అంటారు, వచ్చిన వాడిని భర్తే అంటారు, వచ్చిన అమ్మాయిని భార్య అంటారు, వాళ్ళిద్దరిని భార్యాభర్తలే అంటారు, వాళ్ళు చేస్తున్నది సంసారమే అంటారు, పుట్టిన వాళ్ళని పిల్లలే అంటారు. ఏముండాలి ఏది జరిగినా ఇదే అంటారు కదా, కాన్ఫిడెంట్. అలాంటప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి అలా ఉండాల్సిందే. ముందు జనరేషన్ లో కాదు, ఈ జనరేషన్ లో కాదు, ఫ్యూచర్ జనరేషన్ కాదు, ఉండవలసింది ఇదే. వాళ్ళిద్దరి మధ్యన అవగాహన, ఒక రాజీ మార్గం, తెలుగులో చెప్తున్నా, రాజీ పడటము, దేనికైనా సరే పంతానికి పోకపోవటము, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవటము. తర్వాత తల్లిదండ్రులు కష్టపడి పెళ్ళిళ్ళు చేస్తారని చెప్పాను, వాళ్ళ కష్టాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు? మీకేమన్నా అంత తేలికగా ఉందా అని నేను యూత్ని అడుగుతున్నాను. పుడతారు పిల్లలు అంత తేలిగ్గా పుడుతున్నారు, పిల్లలు లేని వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. పిల్లలు పుడితే వాళ్ళని సక్రమంగా పెంచలేకపోతున్నారు, పిల్లలు పోతే పోయిన పిల్లల్ని చంపేసి ప్రియుడితో లేచిపోతున్నారు. ఇవన్నీ ఉండకూడదు. వన్స్ పెళ్ళయిందంటే కుటుంబం కోసం మీరు ఏ కింద మీద పడి ఉండవలసిందే. కాకపోతే భార్యాభర్తలు మీరెంతో ఒకళ్ళకొకళ్ళు మార్చుకోండి. నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది అని, నువ్వు ఇలా ఉంటే బాగుంటుంది, మన ఇద్దరం కలిసి ఇలా ఉంటే బాగుంటుంది, పిల్లల కోసం ఇలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు మాట్లాడుకోవాలి. భర్త ఎంత కురూపైనా భార్య ఎంత కురూపైనా మీకు పెళ్ళయింది, భగవంతుడి నిర్ణయం అది. జాతకాలు చూసి పెళ్ళిళ్ళు చేస్తారు, జాతకాలు కలిస్తేనే చేసినప్పుడు వాళ్ళు కురూపుగా ఉన్నా సరే జాతకాలు కలిసినట్టు జీవితం బాగుంటుంది. అందరూ జాతకాలు చూడట్లేదు, లవ్ మ్యారేజ్ లో చాలా అవుతున్నాయి, చాలా మంది నమ్ముతున్నారు, చూస్తున్నారు కూడా. పోనీ లవ్ నమ్మారుగా, మీరు లవ్ చేసుకున్నప్పుడు ఎందుకు విడిపోతున్నారు?
అదే నేను అంటుంది. దాన్ని మీరు కాపాడుకోవాల్సిన పోచి మీది. ఎంత చేసిన ఎవరు వచ్చి కూర్చోబెట్టి మీకు మంత్రాలు మాయలేసి మిమ్మల్ని చెయ్యి పట్టుకుని నడిపిస్తారా? మాయ మంత్రాలు వేసి మీకు సీన్ మార్చేసి సినిమాలో ఎలా వెతుకు రావాలి? లవ్ పోదండి. లవ్ ఎప్పుడు పోదు. నిజమైన లవ్ ఎప్పుడు పోదు. అదే మాకు తెలుసో తెలియకో లవ్ అనుకునే లవ్వులు పోతున్నాయి. ఎలా ఎత్తుక్కొని తెచ్చుకోవాలి? ఎలా అంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతికినప్పుడు ఆ లవ్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ లవ్ అనేది ఎటర్నల్ గా ఉండాలి భార్యాభర్తల మధ్యన. ఏంటంటే మన కుటుంబం కోసం మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాము, భార్య విషయాల్ని మనం ఏమంటారు మన్నిస్తున్నామా లేదా? ఇప్పుడు నువ్వు ఒకటి అడుగుతామ్మా, నేను భర్తనే, సాయంత్రం తీసుకురండి అని అందనుకో, మర్చిపోతాను, తెచ్చారా అంటుంది, అప్పుడు గుర్తుకు వస్తుంది, రేపు తెస్తాను నువ్వు అన్నప్పుడు ఖచ్చితంగా నోటన్నా చేసి పెట్టుకో. అది పచ్చిమిరపకాయ అవ్వచ్చు, కాయ అవ్వచ్చు, పువ్వు అవ్వచ్చు, రాసి పెట్టుకో, అది తీసుకొని వచ్చి ఇచ్చేయి. కానీ ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ అడిగిన కాంటెక్స్ట్ లో డబ్బులున్న అమ్మాయిలకే యంగోళ్ళు పెళ్లిళ్ళకి ఒప్పుకుంటున్నారు. ప్రపంచం నడిచేదే ద పవర్ ఆఫ్ ఎం. అవును, మనీ. సో అమ్మాయి దగ్గర అది లేకపోతే ప్రేమ పుట్టదు, కమిట్మెంట్ ఉండదు, డబ్బు అంటే ఇష్టము రావట్లేదు. నేను చెప్పేది కష్టంగా ఉన్నా, కష్టంగా ఏం లేదు, ఫ్యాక్ట్స్. అమ్మాయి డబ్బులు సంపాదించడం ఆపేసిన, అమ్మాయి దగ్గర డబ్బులు అయిపోయినా వదిలేసి వెళ్ళిపోయే మగాళ్ళు ఉన్నారా? ఉంటారు నా స్వానుభవంలో. అంటే డబ్బు లేనిదే జీవితం లేదు, అసలు ప్రపంచం లేదు. ప్రతి ఒక్కళ్ళకి తెలియాల్సిన విషయం. డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బుని ఎలా దాయాలి అనేది మెయిన్ రూల్గా పెట్టుకోవాల్సిందే. డబ్బు లేనిదే ఏం లేదు. మనీ మంత్రం అని చెప్తారు కదా, డబ్బు లేనిదే ఏమీ లేదు. అయితే అతను నీ దగ్గర డబ్బులు లేకపోతే వెళ్ళిపోవడం ఏంటి? తను కూడా సంపాదించాలి, ఇద్దరు కలిసి సంపాదించుకుని ముందుకెళ్ళాలి. అతను మాత్రమే అన్నాడంటే అతనితో ఉండాల్సిన అవసరమే లేదు. ఇంక ఇందులో నో డౌట్, నో రెమెడీస్ ఆల్సో. ఇది రజనీ రమ గారితో మనం కాసేపు యంగ్ అబ్బాయిలు లిటిల్ ఓల్డ్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే వచ్చే లిటిల్ బిట్ డిస్టర్బెన్సెస్ అండ్ వాటికి కుదిరినంత సొల్యూషన్స్ చెప్పడానికి ట్రై చేసాం. మరో మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.